శ్రీమద్ రామాయణం సుందరకాండం 62వ సర్గం. వానరులు మధువన రక్షకులను దధిముఖుని పరాభవించుట, అతడు సేవకులతోడ సుగ్రీవుని కడకు వెడలుట. వానరోత్తముడైన హనుమంతుడు దధిముఖుని కారణముగా కలత చెంది ఉన్న మనస్సులు గల వానరులతో ఇట్లనెను: ఓ కపివరులారా, మీరు ప్రశాంత చిత్తులై మధువులను సేవింపుడు. మీకు అడ్డు వచ్చు వారిని నేను నివారించెదను. వానర ప్రముఖుడైన అంగదుడు హనుమంతుని వచనములను విని, ఓ వానరోత్తములారా, ప్రసన్న మనస్కులై మధువులను స్వీకరింపుడు. కృతకృత్యుడై వచ్చిన హనుమంతుని మాటను నేను ఆవశ్యము పాటింపవలేను. అది అకార్యమైనను సరే, ఇట్టి ఘనకార్య విషయమున ఇక చెప్పవలసినదేమున్నది అని అనెను. ఆ వానర వీరులు అంగదుని నోటి వెంట వచ్చిన మాటలను విని బాగు అనుచు మిక్కిలి సంతోషముతో అతనిని ప్రశంసించిరి. వానరులందరూ కపివరుడైన అంగదుని అభినందించి నదీ ప్రవాహము వలె వేగముగా మరల మధువనమున ప్రవేశించిరి. సీతాదేవిని చూచి వచ్చిన వార్తను విని అంగదుని ఆజ్ఞ వలన నిర్భయులై ఆ వానరులు మధువనమున ప్రవేశించిరి. పిమ్మట వనపాలకుల మాటలను త్రోసిపుచ్చి అందరును మధువులను గ్రోలిరి. రసవంతములైన ఫలములను తృప్తిగా ఆరగించిరి. అప్పుడు వనమును రక్షించుటకై ఆరాటముతో వందల కొలదిగా వచ్చిన వనపాలకులనందరినీ వారు మీదవడి కొట్టిరి. ఆ వానరులందరూ కూడి తమ బాహువులతో ద్రోణముల కొలది మధువులను గ్రహించి తాగిరి. తమకు అడ్డు వచ్చిన వారిని చావగొట్టిరి. తేనె వలె పింగళ వర్ణము గల కొందరు వానరులు కడుపు నిండా మధువులను గ్రోలి మిగిలిన వాటిని నేలపై ఒలకబోయిచుండిరి. మరికొందరు మధుపాన మత్తులై మధువులను త్రాగగా మిగిలిన తేనె పట్టులతో ఒకరినొకరు కొట్టుకొనుచుండిరి. కొందరు కొమ్మలను పట్టుకొని చెట్ల బోదెల సమీపమున కూర్చొని ఉండిరి. మధువును అతిగా సేవించి మత్తులో ఉన్నవారు ఆకులను పరుచుకొని శయనించుచుండిరి. మధుపాన మత్తులైన వానరులు కొందరు పిచ్చి ఎక్కిన వారి వలె సంతోషముతో ఒకరినొకరు ఎత్తి నేలపై పడవేసుకొనిచుండిరి. మరికొందరు నడవలేక తడబడుచుండిరి. కొంతమంది సింహనాదములను చేయుచుండిరి. మరికొందరు సంతోషముతో పక్షుల వలె కూయుచుండిరి. మధుపానముచే మత్తిల్లియున్న వానరులు కొందరు నేలపై పరుండిరి. కొందరు వికృత చేష్టలు చేయుచూ నవ్వసాగిరి. మరికొందరు ఏడ్చుచున్నట్లు నటించుచుండిరి. కొందరు చేయినది ఒకటి, చెప్పునది మరి ఒకటి. మరికొందరు అల్లరి చిల్లర మాటలను నుడుగుచుండిరి. దధిముఖుని అనుచరులైన వనపాలకులను ఆ వానరులు భయపెట్టి బాధించుచుండగా వారు అచట నుండి నలు దశలకు పలాయనము చిత్తగించిరి. ఆ వానరులు వనరక్షకులను మోకాళ్లతో క్రుమ్మి నేలపై ఈడ్చుచు ఆకాశమునకు విసిరివేసిరి. అంతటా వనపాలకులు కలత చెందిన వారై దధిముఖుని కడకు వెళ్ళి ఇట్లు మొరపెట్టుకొనిరి: హనుమంతుని అనుమతిని పొందిన వానరులు తమ ఇష్టము వచ్చినట్లు మధువనమును ధ్వంసము గావించిరి. మమ్ము మోకాళ్లతో పొడుచుచూ లాగిరి. మమ్ములను ఆకాశమునకు విసిరివేసిరి. అంతటా వనపాలకుడైన దధిముఖుడును వానరుడు మధువన ధ్వంస వార్తను విని మిక్కిలి క్రుద్ధుడై ఆ దెబ్బలు తిని వచ్చిన తన అనుచర కపులను ఓదార్చెను. ఇటు రండు, బలగర్వితులైన ఆ వానరుల కడకు వెళ్ళుదుము. మధువులను భక్షించుచున్న ఆ వానరులను మనము బలప్రయోగముతో నివారింతము. వీరులైన ఆ వానర పుంగవులు దధిముఖుని మాటలను విని వెంటనే అతనితో కూడి వేగముగా మధువనమును చేరిరి. వారి మధ్యనున్న దధిముఖుడు వెంటనే ఒక చెట్టును పెకలించి తీసుకొని వేగముగా పరిగెత్తెను. అతని అనుచరులైన వారందరూ అతని పరుగిడిరి. క్రుద్ధులైన ఆ వానరులు రాళ్లను, వృక్షములను, పర్వతములను గ్రహించి అంగదాది వానర ప్రముఖులున్న ప్రదేశమునకు బయలుదేరిరి. వీరులైన వనపాలకులు తమ నాయకుడైన దధిముఖుని మాటను తమ హృదయములయందు నిలుపుకొని త్వరగా మద్ది చెట్లను, తాళవృక్షములను, శిలలను ఆయుధములుగా కొని పరుగులు తీసిరి. అంతటా వీరులైన వేల కొలది ఆ వనపాలకులు బల గర్వితులై వృక్షముల మీదను నేలపైనను ఉన్న అంగదాది వానరులను చుట్టుముట్టిరి. పిమ్మట హనుమంతుడు మొదలగు వానర ప్రముఖులు క్రుద్ధుడై ఉన్న దధిముఖుని చూచి వెంటనే వానిని ఎదుర్కొనిరి. మహాబలశాలియు మిక్కిలి బాహు పరాక్రమము గలవాడును అయిన దధిముఖుడు వృక్షమును తీసుకొని వచ్చుచుండగా క్రుద్ధుడైన అంగదుడు పెద్దవాడైన అతనిని తన బాహువులతో కొట్టెను. ఆ అంగదుడు మత్తులో నుండిన వాడై ఇతడు నాకు పూజ్యుడైన తాత అని గుర్తింపక వెంటనే అతనిని నేలపై పడదోసి క్రుమ్మెను. అంగదుని దెబ్బకు వానర వీరుడైన దధిముఖుని బాహువులు, ఊరువులు, భుజములు నుగ్గునుగ్గయ్యను. అతని దేహము పట్టుదప్పి రక్తసిక్తమయ్యను. వెంటనే అతడు ఒక క్షణకాలం పాటు మూర్ఛిల్లెను. సుగ్రీవుని మేనమామ అయిన దధిముఖుడు వెంటనే ఊరట చెంది పిమ్మట క్రుద్ధుడై దండమును చేతబట్టి
మధుపానమత్తులైన వానరులను నివారించెను. వానరోత్తముడైన ఆ దధిముఖుడు ఎట్టకేలకు ఆ అంగదాదుల నుండి విముక్తుడై తన వద్దకు వచ్చిన అనుచరులతో ఏకాంతముగా ఇట్లు పలికెను. వీరిని ఇట్లే ఉండనిండు, ఇక వీరితో మనకు పని లేదు. మనకు ప్రభువు సమయస్ఫూర్తి గలవాడు, కఠోరముగా శాసించువాడు, సముచితముగా మాట్లాడువాడు అగు సుగ్రీవుడు శ్రీరాముని చెంతగలడు. అచ్చటికి వెళుదము. మనమందరము అచ్చటికి వెళ్ళి అంగదుని దోషములను అన్నింటినీ మన ప్రభువునకు నివేదింతము. మన మాటలను విని అతడు క్రుద్ధుడై ఈ వానరులను శిక్షింపగలడు. ఈ మధువనము మహాత్ముడైన సుగ్రీవునకు ప్రాణప్రియమైనది. ఇది తండ్రి తాతల నుండి ప్రాప్తించినది, దివ్యమైనది, దేవతలకు కూడా చొరరానిది. మధుపానలోలురైన ఈ వానరులందరికీ ఇక నూకలు చెల్లినట్లే. సుగ్రీవుడు వీరిని వీరి మిత్రులందరినీ తగిన రీతిగా దండించి తీరును. రాజాజ్ఞను ధిక్కరించినందులకు ఈ దురాత్ములు అందరూ వధార్హులే, అంటే మరణశిక్షను పొందవలసిన వారే. అప్పుడే దుస్సహమైన మన కోపము చల్లారును అని మహాబలశాలి అయిన దధిముఖుడు ఆ వనరక్షకులతో పలికి వారితో కూడి వెంటనే ఆకాశమునకు ఎగురుచూ బయలుదేరెను. అనుచర సహితుడై ఆ దధిముఖుడు సూర్యపుత్రుడును ధీశాలియు అయిన సుగ్రీవుడున్న వనమునకు మరుక్షణములో చేరెను. అతడు ఆకాశము నుండి రామలక్ష్మణులను సుగ్రీవుని దర్శించి ఒక సమతల ప్రదేశమున అనుచరులతో కూడా కిందికి దిగెను. మహావీరుడును వనపాలకులకు నాయకుడును అగు ఆ దధిముఖ కపివరుడు తన అనుచర పాలకులతో పరివృతుడై భూమి మీదకి దిగిన పిమ్మట దీన వదనముతో వినమ్రుడై చేతులు జోడించి పవిత్రములైన సుగ్రీవుని పాదములకు ప్రణమిల్లెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే 62వ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు 62వ సర్గం సమాప్తం.